తమిళనాడు ప్రభుత్వం 3 నెలల పాటు నిర్మాణ సామగ్రి పొరుగు రాష్ట్రాలకు తరలింపుపై బ్రేక్ వేయడంతో కొత్త చర్చ మొదలైంది. దీని ప్రభావం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దక్షిణాది రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక అసలు లెక్క ఏంటి? దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక నిర్మాణ రంగానికి ఇది పెద్ద షాక్ కానుందా? నిర్మాణ సామగ్రి కొరతతో ఇళ్ల ధరలు, ప్రాజెక్టుల ఖర్చులు మరింత పెరగనున్నాయా? ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి? దక్షిణ భారత నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కంకర, క్వారీ రాళ్లు, శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు 3 నెలల పాటు తరలించకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు దక్షిణాది మొత్తం నిర్మాణ రంగాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. సాధారణంగా నిర్మాణ రంగం అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. ఒక రాష్ట్రంలో లభించే సహజ వనరులు మరో రాష్ట్ర నిర్మాణ రంగానికి ఆధారమవుతుంటాయి. తమిళనాడులో లభించే నాణ్యమైన కంకర, క్వారీ రాళ్లు, శాండ్ దక్షిణ భారత రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతుంటాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలు, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు తమిళనాడు మార్కెట్ పైనే ఆధారపడుతుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా 3 నెలల నిషేధం విధించడంతో ఆ సరఫరా వ్యవస్థలో పెద్ద అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు తమిళనాడు ప్రభుత్వం ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది అనే ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల్లోనే కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో భారీ స్థాయిలో జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, మెట్రో విస్తరణ, ప్రభుత్వ భవనాలు, గృహ నిర్మాణ పథకాలు, ప్రైవేట్ టౌన్షిప్లు వేగంగా నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో నిర్మాణ సామగ్రికి డిమాండ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. అయితే ఉత్పత్తి అదే స్థాయిలో పెరగకపోవడంతో స్థానిక మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ముందుగా రాష్ట్ర అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం వాదన ప్రకారం స్థానిక మార్కెట్ను రక్షించడం, నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడం, ప్రభుత్వ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడటం ప్రధాన లక్ష్యం. కానీ ఈ నిర్ణయం వల్ల ఎదురయ్యే ప్రభావం మాత్రం తమిళనాడుతోనే పరిమితం కావడం లేదు. పొరుగు రాష్ట్రాలు కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. తిరునెల్వేలి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల నుంచి కేరళకు భారీ స్థాయిలో కంకర సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, వంతెనలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ఈ సరఫరా అత్యంత కీలకం. ఇప్పుడు అది నిలిచిపోవడంతో ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల వ్యయం పెరగటమే కాకుండా పనులు కూడా ఆలస్యమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. కర్ణాటక పరిస్థితి కూడా దాదాపు ఇదే. సరిహద్దు ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలు తమిళనాడు నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపైనే ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఎక్కువ దూరం నుంచి ముడి సరుకు తెప్పించుకోవాల్సి రావచ్చు. దాంతో రవాణా ఖర్చు పెరుగుతుంది. చివరికి ఆ భారం నిర్మాణ వ్యయంపై పడుతుంది. ఆంధ్రప్రదేశ్పై కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు వంటి దక్షిణ జిల్లాల్లో నిర్మాణ రంగం తమిళనాడు మార్కెట్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. అక్కడి నుంచి సరఫరా తగ్గితే ప్రత్యామ్నాయంగా స్థానిక క్వారీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక మార్కెట్లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు ప్రత్యక్ష ప్రభావం తక్కువగా కనిపించినా పరోక్ష ప్రభావం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం తెలంగాణ నిర్మాణ రంగంపైన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థలు సరఫరా గొలుసులో మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ నిర్ణయంతో మరో ఆసక్తికర అంశమేమిటంటే పుదుచ్చేరి, కార్తికాల్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం. పరిపాలన అవసరాలు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధ
నిషేధాన్ని కేవలం ప్రకటించడమే కాదు, దాన్ని కఠినంగా అమలు చేయడానికి కూడా తమిళనాడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు పెంచాలని, అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించింది. 2011 తమిళనాడు మినరల్స్ రూల్స్ ప్రకారం అక్రమ రవాణా శిక్షార్హమైన నేరం కావడంతో ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తాత్కాలికంగా 3 నెలలకే పరిమితం అయినప్పటికీ మార్కెట్పై దాని ప్రభావం అంతకంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే నిర్మాణ రంగంలో సరఫరా గొలుసు ఒకసారి దెబ్బతింటే మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. స్టాక్లు తగ్గిపోతే కొత్త సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది అదనపు వ్యయానికి దారితీస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ధరలు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్, ఇసుక రవాణా వ్యయాలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు కంకర, ఎంశాండ్ వంటి కీలక ముడి సరుకుల సరఫరా తగ్గితే నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తరహా బిల్డర్లు, చిన్న నిర్మాణ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. రియల్ ఎస్టేట్ రంగం పైన దీని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. నిర్మాణ వ్యయం పెరిగితే కొత్తగా నిర్మించే ఇళ్ల ధరలు పెరగచ్చు. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లు, పెరిగిన నిర్మాణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగానికి ఇది మరో సవాల్గా మారచ్చు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపైన ప్రభావం ఉండొచ్చు. రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్లు, పారిశ్రామిక పార్కులు, గృహ నిర్మాణ పథకాలు పనులు కొంత మేరకు ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా తమిళనాడు సరఫరాపై ఆధారపడిన కాంట్రాక్టర్లు కొత్త సరఫరాదారులను వెతకాల్సి రావటం వల్ల ప్రాజెక్టుల టైం లైన్లు మారే అవకాశం ఉంది. ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే రాబోయే 90 రోజులు అత్యంత కీలకం. నిర్మాణ సామగ్రి ధరల్లో వచ్చే మార్పులు, ప్రత్యామ్నాయ సరఫరా ఎంత వేగంగా అందుబాటులోకి వస్తుందో, ప్రభుత్వం మధ్యలో ఏవైనా మినహాయింపులు ప్రకటిస్తుందో, దక్షిణాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఖర్చులు ఎంత మేర పెరుగుతాయో గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణం, సిమెంట్, మైనింగ్, మౌలిక సదుపాయాల రంగాలకు చెందిన కంపెనీల ఆర్థిక ఫలితాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.